హలో హలో. అన్న, నమస్తే. నమస్తే నమస్తే, నా పేరు హనుమంతరావు అన్న. అన్న చెప్పండి. ఆ, అదే రైతు బంధు గురించి. చెప్పండి అన్న. 50,000 కూడా రుణమాఫీ కాలే మాది. అయ్యో, అర్హత ఉండి కూడా. ఒకటి 35,000 ఉమ్, అవి కూడా రుణమాఫీ కాలే. ఉమ్, ఇంతవరకు రైతు బంధు లేదు. ఉమ్. ఆ, నేను 1978 నుంచి వ్యవసాయం చేస్తా. ఓకే, రైతు బంధు ఎందుకు రాలేదన్న? అంటే మీకు ఏమన్నా ఇష్యూ ఉందా లేకపోతే ఇష్యూ ఏమీ లేదు. ఎంఏఓ అడిగినరా మండల? అడిగినాము, ఏమంటారు? వస్తుంది అంటారు. అగో, ఇంకెప్పుడు వస్తుందట? ఇక వస్తుంది అంటారు, ఎప్పుడు అడిగినా వస్తుంది అంటారు. వస్తుంది అంటారు కరెక్టే, కానీ ఇప్పుడు ఇవాళ సభనే పెట్టుకుంటారు వాళ్ళు. యశేషం 9,000 కోట్లు అయిపోయినాయి అని చెప్పి. ఒక ఎకరం వాళ్ళు కూడా వాళ్ళే మా దగ్గర. అరే, ఏ ఊరన్నా, ఏ మండల్? యాడారం, చామరిపేట మండలి. ఓకే, షామీర్పేట మండలి, యాడారం. చామరిపేట మండలి, యాడారం. ఓకే, ఎందుకు రాలేదు? 1978 నుంచి వ్యవసాయం చేస్తాను. 2016 నుంచి 2022 వరకు 6 ఏళ్ళు అసలు ఆ చరిత్రనే వేరు. 78 నుంచి ఆ రోజులు నేను ఎప్పుడు చూడలే. కొండపోచం అయిన తర్వాత అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి నింపుతలేరు కదా, అవును, ఆ 3 ఏళ్ళు నా బోరు ఓవర్ఫ్లో అవుతుంది. ఆగస్టు డిసెంబర్ వరకు ఓవర్ఫ్లో అవుతుందా? ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ కొండపోచమ్మ. బై ఇయర్ ఎంత ఉంటుంది అంటే నాకు 20 కిలోమీటర్స్ ఉంటుంది కొండపోచమ్మ. నేను ఆ బోర్ వేసి 30 ఏళ్ళు అయింది. మరి ఇంతకంటే పెద్ద వర్షాలు పడ్డా, ఇంతకింత వరదలు వచ్చినాయి, ఎప్పుడు బయటపడలే. 4 నెలలు ఏకదాటిగా 2 ఇంచ్ బయట నేను మోటార్ వేయకుండా నేను వాడుతుంది. ఓకే, కావాలని అత్యాశకు పోయి రైతులే మోసం చేసిండ్రు తప్ప. అంతేనా? రైతులే మోసం చేసిండ్రు అత్యాశకు పోయి. ఇప్పుడు ఎట్లా చేస్తారంటావు అన్న? మరి మిగతా సర్పంచ్ ఎన్నికలలో అయితే మొత్తం మళ్ళా కాంగ్రెస్ నే గెలిపించారు కదా. కంపల్సరీ వాళ్ళు కూడా ఏం చేస్తారు మరి, రైతులే మోసము. రైతులే మోసము. ఎట్లా మరి వాళ్ళు ఎట్లా చైతన్యం కావాలి? ఎట్లా అవేర్నెస్ రావాలి వాళ్ళకి? అవేర్నెస్ రావాలి మరి. ఇటువంటి అనుభవం వస్తే అవేర్నెస్ వస్తుంది. తట్టు తలుగుతేనే దెబ్బ తెలుస్తుంది. భోజనం విలువ మనకు తిండికి లేనప్పుడు తెలుస్తుంది అన్న. అదే అదే, తట్టు తలగాలంటావు, దెబ్బ తలగాలంటావు. మంచిగా గట్టిగా తట్టు తగిలితేనే తెలుస్తుంది. తగిలితే మళ్ళీ ఒకసారి అరే ఇక ఇట్లా కావద్దురా నాయన ఇక అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, అసలు నేను మోటార్ బంద్ చేస్తాం, ఓన్లీ డే టైమే నడిపిస్తుంటుంది. నాకు 4 లక్షల లీటర్ ట్యాంక్ ఉంది. అది నేను ఫుల్ చేసేసుకొని అంతేగా ఆ మోటార్ నుంచి నడిపించుకుంటా. బోర్ బంద్ చేసేస్తా. ఒక 15 నిమిషాలు కూడా వాటర్ వేస్ట్ చేయను. 10 ఎకరాలు తరి నేను కౌలుకి ఇచ్చిన, వాళ్ళది కూడా అంతే. ఎవరు వాటర్ వేస్ట్ చేసినా నేను ఊరుకోను. అది నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి అంత బాధ అనిపిస్తుంది. ఒక మంచి మనిషిని పొడగొట్టుకొని ఒక దుర్మార్గం పాలన తీసుకొని వచ్చి దానికి మందేందే, దానికి మూలం అయితే చెప్పిన ఒకసారి. మందేంది దీనికి? ఇక మంది ఏంటంటే ఇంకా వచ్చేసారి చూసుకోవాలి, అట్లా అది అర్థం చేసుకోవాలి అంతే. పబ్లిక్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అనుభవించాలి చేసిన పాపానికి. ఇప్పుడు దాని మూలం ఏందో అర్థమైంది, దానికి మందు వేయాలి. మందు వేయాలంటే మందు ఎప్పుడు వస్తుందో అప్పుడు వేయాలి. అదిగా ఎవరికల్లా అవకాశం తీసుకోవాలి తప్ప ఇది ఎవరు చెప్పరు, ఎవరు అర్థం చేయరు. ఎవరికల్లా తెలుసుకోవాలి, అది ఎవరు వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఓకే హనుమంత్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.